హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైల్లో మహిళల భద్రతను మరింత పటిష్టం చేసేలా సెక్యూరిటీ వింగ్ లో ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించారు. లేడీ కోచ్లో స్పెషల్ ఫోకస్ పెట్టేలా 6 మెట్రో స్టేషన్లలో తొలి విడతగా 20 మంది ట్రాన్స్జెండర్లకు సెక్యూరిటీ వింగ్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా ఇటు మహిళల సేఫ్టీ మరింత పెంచే విధంగా ఇటు ట్రాన్స్జెండర్లకు ఏదైతే అవకాశం కల్పించింది. మొత్తం కూడా దాదాపు 20 మంది ట్రాన్స్జెండర్లు సెక్యూరిటీ వింగ్ లో ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇంత మాట్లాడడానికి ట్రాన్స్జెండర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సెక్యూరిటీ వింగ్ లో ప్రస్తుతం వారు విధులు నిర్వహిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది, ఏంటి అనేది కూడా ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అంటే మెట్రోలో మీకు ఇలాంటి అవకాశం వచ్చింది, సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లీ గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి మెట్రో హెచ్ఎంఆర్ఎల్ మెట్రో ఎస్ఐఎస్ లిమిటెడ్లో మాకు ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చదువుకొని కూడా ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏదైనా వర్క్ చేద్దామని వెళ్ళినా కూడా మీలాంటి వాళ్ళకి వర్క్ ఇవ్వము, మీలాంటి వాళ్ళు చేస్తే మా గుడ్ విల్ పోతుంది అని చెప్పిన రోజులు, ఆ టైంలో బాధపడిన రోజులు ఉన్నాయి. అట్లాంటి టైంలో మాకు ఇలా ఇంతటి చక్కటి అవకాశం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా మీ డ్యూటీ ఏంటి? రెగ్యులర్గా అంటే జాయిన్ అయ్యారు, సో జాయిన్ అయినప్పటి నుంచి రెగ్యులర్గా మీకు ఎలాంటి డ్యూటీ ఇక్కడ అప్పగిస్తున్నారు, ఏమేమి చేస్తారు? మేము హెచ్ఎంఆర్ఎల్ మెట్రోలో ఎస్ఐఎస్ సెక్యూరిటీగా బ్యాగేజ్ స్కానర్ నేను విధులు నిర్వహిస్తున్నాను. అంటే బ్యాగేజ్ స్కానర్ అంటే మెట్రోలోకి వెళ్తున్నప్పుడు ఏదైనా హానికర వస్తువులు కానీ హానికర పదార్థాలు కానీ తీసుకువెళ్లకుండా స్కాన్ చేయడము, లగేజ్ని స్కాన్ చేసి ఎటువంటి పబ్లిక్కి ఎటువంటి ప్యానిక్ అవ్వకుండా చూసుకునే విధులు నేను నిర్వహిస్తున్నాను. డ్యూటీ అనేది ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ అనేది ఉంటుంది సార్, జనరల్ షిఫ్ట్ కూడా ఉంటుంది. మాకు ప్లాట్ఫామ్ లెవెల్ కోచ్ గారుగా, ఇంకా బ్యాగ్ స్కానర్ దగ్గర కాన్ఫరెన్స్ లెవెల్లో, స్ట్రీట్ లెవెల్లో కూడా ఉంటాయి సార్. మాకు అనిపిస్తుంది. సో గతంలో ఎలా ఉండేది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సో ఇప్పుడు ప్రభుత్వం మీకు ఒక అవకాశం కల్పించింది కదా, సో ఎలా అనిపిస్తుంది సార్? గతంలో అంటే మీకు అందరికి తెలిసిన అన్ని మీడియాలలో వచ్చినాయి, అన్ని ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అది ఇది అని, కానీ ఏవి ఆపర్చునిటీస్ అనేది లేవు సార్. ఒకప్పుడు లేవు, ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అందరు ముందుకు వస్తున్నారు సార్. ఇప్పుడు 10th చదివిన వాళ్ళు ఉంటారు, ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు అందరూ ఉంటారు. దేనికి సెట్ అయ్యే వాళ్ళు దానికి అవుతూ ఉంటారు. సో అన్ని రంగాలలో ఇస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. ఇంతకుముందుకు మనకు పోలీస్ దాంట్లో, ట్రాఫిక్ దాంట్లో ఇచ్చారు, దాంట్లో వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యారు, చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఇందులో వచ్చారు, మేమేంటో మేము చూపించుకుంటాం సార్. ఇంకా ఇలా ఇస్తూ ఉంటే ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, చదువుకునే వాళ్ళు చదువుతూనే ఉంటారు సార్. ముఖ్యంగా ఇటు మహిళా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇటు ట్రాన్స్ ఉమెన్లకు ప్రస్తుతం అవకాశం కల్పించినట్లు మెట్రో రైల్ అధికారులతో చెప్తున్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా హైదరాబాద్ లో దాదాపు ఎక్కువ రద్దీగా ఉండేటటువంటి అమీర్పేట, మియాపూర్, నాగోల్, ఎల్బీ నగర్ లాంటి మెట్రో స్టేషన్లో ప్రతి టీంకి వచ్చేసి దాదాపు 5-6 చొప్పున ట్రాన్స్ ఉమెన్స్ అయితే విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి.